సో హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? సో అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో వచ్చేసి నేను ఉంటున్న హాస్టల్ టూర్ చూపిస్తాను, రూమ్ అండ్ అలాగే దాని రూమింగ్ కాస్ట్ ఎవ్రీథింగ్ చూపిస్తాను. వెళ్దాం పదండి. సో ఇది డౌన్లో అనమాట, గ్రౌండ్ ఫ్లోర్లో. ఇక్కడ కిచెన్, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఉంటుంది. ఇక్కడే ఫుడ్ కూడా తింటాము గ్రౌండ్ ఫ్లోర్లోనే. సో నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తే, సో ఫస్ట్ ఫ్లోర్లోనే నా రూమ్ ఉంది. సో మీరు చూసుకున్నచ్చు, ఈ సైడ్ ఒక రూమ్, ఇది ఫ్రంట్లో ఉండేది ఒక రూమ్, అండ్ ఇలాగే ఇటు సైడ్ ఉండే మిడిల్లో ఉండే రూమ్ మాదనమాట. సో అటు ఇటు ఉన్న సైడ్లలో అయితే ఫోర్ షేరింగ్, 5 షేరింగ్ ఉంటుంది. మేము ఉన్నది అయితే 3 షేరింగ్ అనమాట. సో చూడొచ్చు, 3 బెడ్లు ఉన్నాయి. సో అండ్ అలాగే ఇది స్మాల్ రూమే, అంత స్పేషియస్ ఉండదు, కొంచెం ఓకే అనమాట 3 మెంబర్స్కి. సో ఇక్కడ కబోర్డ్స్, ఇక్కడ హ్యాంగర్స్ ఉన్నాయి. సో ప్రతి చోట ఎక్కువ హ్యాంగర్స్ అయితే ఎక్కువ ప్రొవైడ్ చేశారు మాకు. ఒక పర్సన్కి 2 హ్యాంగర్స్ అలా ఉన్నాయి. సో ఇవి 3 బెడ్స్. ఈ రెడ్ కలర్ బెడ్ వచ్చేసి నాది. అండ్ ఆ లగేజ్ అంటే ఇక్కడ కబోర్డ్స్ అంతా లగేజ్ చేసుకున్నాం నేను, నా ఫ్రెండ్స్ అంతా. సో అండ్ అలాగే మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ అంతా లగేజ్ అంతా పెట్టుకోనికి కొంచెం స్పేసెస్గా లేదు, కానీ కొంచెం ఓకే అనమాట. 3 షేరింగ్ కాబట్టి అంత ఎక్కువ స్పేషియస్ కూడా ఉండదు. ఇది నా కొత్త లగేజ్ బ్యాగ్. హైదరాబాద్కి వచ్చేటప్పుడు తీసుకున్నాను. ఇది ఆన్లైన్లో 1100 పడింది. మీకు కావాలంటే అది లింక్ కూడా షేర్ చేస్తాను, ఎవరైనా కావాలంటే బై చేసుకోవచ్చు. అండ్ అవి ఇలా ఇవన్నీ మా క్లాత్స్, అండ్ అలాగే బాటిల్ అంతా సెట్ చేసుకున్నాను. సో ఇక్కడ అటాచ్ బాత్రూమ్ అనమాట రూమ్కే. సో చూసుకోవచ్చు మీరు, డౌన్ బేషన్ ఉంటుంది. అండ్ అలాగే అంత బాగుండదు, ట్యాప్స్ కూడా అంత బాగలేవు, బట్ ఓకే అనమాట. అండ్ అలాగే చూసుకున్నట్టయితే ఇది టోటల్గా మొత్తం రూమ్, అది నా ల్యాప్. సో అక్కడ ఉండేది నా ల్యాప్టాప్ అనమాట. సో ఇంకా రూమ్ విషయానికి వస్తే, సో నాకు ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి 5500 పడింది. సో మీరు చూసుకోవచ్చు, రూమ్లో పెద్ద లాకర్స్ ఏం లేవు, జస్ట్ ఒక సైడ్ కబోర్డ్స్ లాగా గూడు లాగా ఇచ్చారు. అవి కూడా 2 సెట్స్, ఒక 5 ఇచ్చారనమాట 3 మెంబర్స్కి. సో లాకర్స్ అనేవి మెయిన్గా లేదు. ఒకవేళ మీ దగ్గర ఏమైనా ల్యాప్టాప్స్ కానీ, పర్స్ కానీ, ఏదైనా కొంచెం ఖరీదు ఏదైనా నేను సేఫ్టీగా పెట్టుకోవాలంటే మాత్రం ఇక్కడ కుదరదు అనమాట. లాకర్స్ అనేవి ప్రొవైడ్ చేయరు వీళ్ళు. ఓన్లీ మీకు బట్టలకి హ్యాంగర్స్ పెట్టుకోనికి కొన్ని అల్మారాస్ లాగా ఇచ్చేసి బెడ్ ఇస్తారు అంతే. ఇంకా ఎక్స్ట్రాగా మీ ఈ హాస్టల్లో అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేము. ఒక వాషింగ్ మిషన్ ఉంది, అండ్ అలాగే ఫ్రిడ్జ్ కూడా కింద ఉంది, అది కూడా పెద్ద వర్క్ చేయదు. అంటే ఇటు సరౌండింగ్స్ ఉన్న హాస్టల్స్ అన్నీ నేను చెక్ చేశాను. అంటే ఆ హాస్టల్స్ అన్నిటితో పోలిస్తే ఇక్కడ కొంచెం ఫుడ్ అనేది బాగుంటుంది అనమాట. ఫుడ్ అనేది కొంచెం బాగుంటుంది, అదొకటి బెనిఫిట్ ఇక్కడ. ఇంకా రూమ్ కూడా ఓకే అనమాట. అంటే అంత బెస్ట్ అని చెప్పలేం, అంత బాగాలేదని చెప్పలేం, కానీ ఓకే. ఉండనీకి, రెస్ట్ తీసుకోనికి, ఉండనీకి అయితే ఓకే. కానీ మెయిన్ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే లాకర్స్ ఒకటి లేవు. అవి కూడా ఉండింటే కొంచెం సేఫ్టీ ఉండేది మనకి. అండ్ అలాగే ఫుడ్ వస్తే ఇక్కడ మాత్రం ఫుడ్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 10 days 15 days అవుతుంది వచ్చి. సో ఫుడ్ అయితే ఎవ్రీడే చాలా టేస్టీగా, చాలా బాగా చేస్తున్నారు. అదొకటి మంచి విషయం ఈ హాస్టల్లో. ఇంకా వస్తే ఇది వచ్చేసి నేను ఉంటుంది వచ్చేసి హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో అనమాట. ఎస్ఆర్ నగర్ నియర్ బై మెట్రో దగ్గర. సో ఎస్విఆర్ హాస్టల్స్, బాయ్స్ హాస్టల్స్ అంటే ఎవరైనా చెప్తారు, మీరు గూగుల్ మ్యాప్లో కొటేషన్ వస్తుంది ఇది. సో దీని సరౌండింగ్స్ చాలా హాస్టల్స్ ఉంటాయి, ఏది తీసుకోవద్దండి, ఎందుకంటే ఫుడ్ అనేది చాలా వరకు బాగుండదు అక్కడ. సో ఇక్కడైతే ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫుడ్ అనేది చాలా టేస్టీ ఉంది. దానికి ఒకటైతే 5కి 4 రేటింగ్ ఇస్తాను అయితే, ఎందుకంటే ఫుడ్ అనేది చాలా టేస్టీగా చేస్తున్నారు. ఎంతైనా తినొచ్చు అనమాట, అన్లిమిటెడ్ ఉంటుంది, ఎంతైనా తినొచ్చు. చపాతీ కానివ్వండి, చికెన్ కూడా చాలా ఎక్కువ వేస్తారు, ఎందుకంటే వీక్లీ 2 times చికెన్ పెడతారు. సో నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఆయన ఈజీగా ఒక 7-8 పీసెస్ వేస్తారు చికెన్, ఓన్లీ చికెనే 7-8 పీసెస్ వేస్తాడనమాట. సో చాలా ఫ్రెండ్లీ పర్సన్ ఓనర్ కూడా, ఏమి టఫ్గా ఏమి ఉండడు ఆయన. సో అండ్ అలాగే చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు. ఒకవేళ వేయమన్నా కూడా ఎక్స్ట్రా కూడా కర్రీ కానివ్వండి, ఏదైనా కానీ ఆయన వేస్తారు, ఇబ్బంది లేదు. సో నా వరకు అయితే ఇక్కడ నాకు ఫుడ్ అయితే చాలా బాగా నచ్చింది. నేను హైదరాబాద్లో పంజాగుట్ట అండ్ కేబిహెచ్పి, అమీర్పేట, ఇట్లా చాలా హాస్టల్స్ అయితే చూశాను, కానీ నాకు ఇక్కడ ఫుడ్ అండ్ అలాగే ఫ్రెండ్లీ ఓనర్ అయితే నేనైతే ఎక్కడ చూడలేదు. నిజంగా ఆయన
ఫుడ్ విషయంలో ఫ్రెండ్లీనెస్లో కానీ ఇతనైతే బెస్ట్ అని చెప్తాను. అండ్ అలాగే మీరు చూస్తే రూమ్ అయితే ఒక్కటి కొంచెం డిసడ్వాంటేజ్ అనుకోవచ్చు. ఎందుకంటే మెయిన్ లాకర్స్ అనేవి లేవు. ఎందుకంటే మనకి మెయిన్గా చాలామంది ల్యాప్టాప్స్ ఇవి క్యారీ చేసే వాళ్ళు ఉంటారు. అండ్ అలాగే వాళ్ళకి చాలా మనకి ముఖ్యమైన విషయాలు, పర్సులు ఇవన్నీ ఉంటాయి, డాక్యుమెంట్స్ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి ఉంటాయి. అండ్ అలాగే ఈ హాస్టల్లో వచ్చేసి మెయిన్గా ఓన్లీ 2 కెమెరాస్ మాత్రమే ఉంటాయి. అవి కూడా మీరు ఇందాక స్టార్టింగ్లో చూసారు కదా, వీడియో స్టార్టింగ్లో డౌన్లోకి అక్కడ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు గ్రౌండ్ ఫ్లోర్లో అని. ఆ గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రమే 2 కెమెరాస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఎక్కడే కానీ 2 కెమెరాస్ అనేవి ఉండవు ఏ ఫ్లోర్లో. అదొక డిసడ్వాంటేజ్ కూడా అని చెప్పచ్చు. ఎందుకంటే ఒక ఫ్లోర్లోంచి ఒక ఫ్లోర్లోకి వచ్చి ఒకవేళ మనం లేని టైంలో ఎవరైనా ఏదైనా తీసుకుపోయినా అది మనకు తెలియదు అన్నమాట. ఎందుకంటే మనం అంత ఈజీగా ఐడెంటిఫై చేయలేము, ఎందుకంటే ప్రతి ఒక్క రూమ్లో కెమెరాస్ అనేవి లేవు. సో అదొక డిసడ్వాంటేజ్. బట్ ఫుడ్ పరంగా తను ప్రొవైడ్ చేస్తున్న రూమ్ పరంగా అన్నిటి పరంగా అయితే నిజంగా ఈ హాస్టల్ బెస్ట్ అని చెప్పొచ్చు. అంటే నేను హైదరాబాద్లో అన్ని కంపారిజన్ చేసి ప్రైస్ పరంగా అండ్ అలాగే అన్నీ చూసి చెప్తున్నాను. ఓన్లీ ఇదొక్కటే చూసి ఇది బెస్ట్ అని చెప్పట్లేదు. ఎందుకంటే నేను పంజాగుట్లో ఒక 6 months ఉన్నాను, అమీర్పేట్లో ఒక 3 months, కేబిహెచ్పిలో ఒక 4 months ఉన్నాను. కానీ ఇక్కడ ఫుడ్ ఉన్నట్లుగా నేనైతే ఎక్కడ టేస్ట్ చేయలేదు. నిజంగా ద బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు ఇక్కడ. ఎందుకంటే మనం ప్రొవైడ్ చేసేది 3 sharingకి 5,500 అనమాట. కానీ ఆయన ద బెస్ట్ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నిజంగా అది గ్రేట్. అండ్ అలాగే రూమ్స్లో కొంచెం లాకర్ సిస్టమ్ పెట్టింటే నిజంగా ఇది ఎక్సలెంట్ హాస్టల్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే ప్రతి ఫ్లోర్కి ఒక కెమెరా అన్న పెట్టింటే కొంచెం సేఫ్టీ అనేది ఉండేది. కనీసం కెమెరాలు లేకపోయినా బెడ్కి ఒక డబ్బా టైప్ ఒక లాకర్స్ వస్తాయి, అలాంటివి ప్రొవైడ్ చేసినా కొంచెం బాగుంటుంది. ఎందుకంటే సేఫ్టీ ఉంటుంది కొంచెం. అదొక్కటే మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ హాస్టల్లో. కానీ మిగతా అన్నీ చూసుకుంటే ఈ హాస్టల్ నిజంగా చాలా బెస్ట్ అని చెప్పచ్చు. సో ఒకవేళ ఎవరైనా హైదరాబాద్లో స్టే చేయాలి, నియర్ బై ఎస్ఆర్ నగర్ మెట్రో మేము స్టే చేయాలనుకుంటే మీరు కళ్ళు మూసుకొని ఈ హాస్టల్కి వచ్చేయండి. ఎటువంటి ప్రాబ్లం లేదు, మీకు చాలా ఫ్రీగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ అలాగే ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఏంటంటే మీరు ఫ్రెండ్స్తో వచ్చి ఇక్కడ ఉండడం చాలా వరకు బెస్ట్. మీరు 2-3 ఉంటే ఇలా 3 sharing 4 sharing తీసుకొని ఉండడం చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే హాస్టల్లో మీరు చూసుకోవచ్చు చాలామంది స్మోక్ చేసేవాళ్ళు, డ్రింక్ చేసేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళ వల్ల కొంచెం చాలా వరకు ప్రాబ్లం అవుతుంది మనకి. ఒకవేళ మనం డ్రింక్ చేసేవాళ్ళం, స్మోక్ చేసేవాళ్ళం అంటే పర్వాలేదు. ఎందుకంటే ఆ స్మోక్ మనకి వేరే వాళ్ళు స్మోక్ చేసినా మనకు ఎఫెక్ట్ ఉండదు. కానీ మనం స్మోక్ చేయకుండా డ్రింక్ చేయని వాళ్ళం అయితే పక్కన డ్రింకింగ్ ఉండే వాళ్ళు ఉంటే మనకు ఆటోమేటిక్గా ప్రాబ్లం అవుతుంది అనమాట. సో అందుకే ఒకవేళ మీరు వచ్చేటట్టయితే హాస్టల్లో షేరింగ్ అంటే చాలా వరకు మీకు బ్యాడ్ హ్యాబిట్స్తో లేని వాళ్ళు అయితే డెఫినెట్లీ 2 sharing 1 sharing తీసుకొని ట్రై చేయండి. మనీ పోయినా పర్లేదు. మీరు అంతేగాని డబ్బులు పోతుందేమో అని 3 sharing 4 sharing 5 sharing అట్లా ఉన్నారంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే అడ్జస్ట్ అవ్వలేమన్నమాట. చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు తాగుతూ ఉంటారు, తింటూ ఉంటారు. సో మనకు అది ఇబ్బంది అవుతుంది. వాళ్ళ వల్ల మనకు కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో అందుకే మనీ పోయినా సరే ఒక 3,000-4,000 మీకు ఒకవేళ మీరు సింగిల్గా వస్తున్నారు, మాకెవరు ఫ్రెండ్స్ లేరు అనుకునేటట్టయితే మీరు కంపల్సరీ ఏదైనా 2 sharing 1 sharing తీసుకొని ట్రై చేయండి. లేదంటే బెస్ట్ పార్ట్ ఏంటంటే రూమ్ తీసుకోవచ్చు. కానీ రూమ్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే రూమ్లో మనకి వైఫై అండ్ అలాగే ట్యాంక్కి ఫుడ్ అండ్ అలాగే వాటర్ బిల్లు ఇట్లాంటివన్నీ ఎక్స్ట్రా పడతాయి అన్నమాట. కానీ హాస్టల్లో ఏంటంటే మనం పే చేసే 5,000-6,000లోనే వాళ్ళు అంతా మనకి ప్రొవైడ్ చేసేస్తారు. అదొక అడ్వాంటేజ్. మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అన్లిమిటెడ్ వైఫై ఉంటుంది, ఫుడ్ ఉంటుంది టయానికి. సో ఇవన్నీ అడ్వాంటేజ్ ఉంటాయి. సో మెయిన్ ఏంటంటే మనం ఫుడ్ విషయంలో చూసుకోవాలి. హాస్టల్లో బెడ్ ఏముంది, మనం వస్తాం, ఒక నైట్ స్టే చేస్తాం అంతే. ఆల్మోస్ట్ ఇంకా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మనం కంపెనీకి జాబ్కి వెళ్ళిపోతాం. సో మెయిన్గా మనకి ఏంటంటే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది చూసుకోవాలి. సో ఈ రూమ్కి అయితే నేనైతే 5 starకి అంత రేటింగ్ ఇవ్వను, ఒక 2.5-3 stars ఇస్తాను.
ఎందుకంటే రూమ్ కొంచెం చిన్నది, బెడ్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి. మెయిన్ ఏంటంటే లాకర్స్ అనేవి ప్రొవైడ్ చేయలేదు. కానీ రూమ్ పరంగా ఓకే. కానీ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. 5 స్టారింగ్, నేనైతే 4 స్టారింగ్ ఇస్తాను దీనికి. ఫుడ్ అయితే చాలా బాగా చేస్తారు. అన్లిమిటెడ్గా ఎంతైనా తినచ్చు అనమాట. చాలా బాగుంటుంది. సో ఇది మెయిన్గా సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్.